అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. బట్ ఇక్కడ ఆశ ఆవేశం రెండు మన ఆదివేనండి. అది ఎలాగో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. బాస్ మీరు చెప్పినట్టుగానే దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాను. దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాడా? అబ్బా, అయితే దీనికి లైన్ వేసి లవ్ చేసి పడేసి ఆ పొట్టలో ఉన్న వజ్రాలు నేను దోచేసుకుంటా. మీదేంటి ఇంత చండాలంగా ఉంది? పెట్టక ఈ రైజింగ్ రంగమ్మ దాంట్లోనే పెట్టాలా? ఏదో ఒకటి కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. వెళ్దాం, అది ఎక్కడ ఉందో పట్టుకుంటా. ప్రియతమా ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఓ ప్రియతమా ఓ ప్రియతమా, ఈ మౌన రాగా. దేవుడా, ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఎందుకు నాకు ఇంత అందం ఇచ్చావు? ఎందుకు నా ఎంట పడిలా చేసావు? ప్లీజ్ ప్లీజ్ అండి, యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. బుల్షీట్. ఏంటి ఏంటి అల్లరి? మా అమ్మకి నేను ముందే చెప్పాను ఈ చదువులు అయ్యి నాకు ఎక్కవని. అవునండి, ఈ టైంలో చదువులు ఏమాత్రం ఎక్కవు. ఏం మాట్లాడుతున్నావు? మొన్న నాకు జలుబు చేసిందని డాక్టర్కి వెళ్తే లవ్ లెటర్ ఇచ్చాడు తెలుసా? దాన్ని లవ్ లెటర్ అనరండి, ప్రిస్క్రిప్షన్ అంటారు. నీలాంటిది ఏదైనా చెప్పే కదా అని కొబ్బరి చెప్పలో ఆనిముత్యం కోసం వెతికిందంట. సరేలేండి, తప్పుకోండి. ఈ టైంకి ప్రతిరోజు నేను ఫేషియల్ చేయించుకోవాలి. ఏంటి అలా పడిపోయాడేంటి? మీరు రోజు చేయించుకుంటేనే చెక్ పోస్ట్ దగ్గర బొమ్మలు అమ్ముకునే దానిలాగా ఉన్నావు. ఇక చేయించుకోపోతే ఎలా ఉంటావో ఊహించుకున్నాడు, పడిపోయాడు. వాడిని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఈ చాలా మొత్తం డీటెయిల్ చెప్పాలా? మొత్తం అవసరం లేదు, అది 21 121 చెప్పండి చాలు. ఏం మాట్లాడుతున్నావు? కాలేజీలో మా అందాల పోటీ జరిగేటప్పుడు 2 సార్లు ఫస్ట్ వచ్చాను తెలుసా? సరిగ్గా కనుక్కోండి, అది అందాల పోటీ అయి ఉండదు, ముఖంలో రంధ్రాల పోటీ అయి ఉంటది. అడు తిరగండి ఒకసారి. ఫోటోలు అంటే నాకు ఇష్టం ఉండదు. అవును, నీకు ఫోన్ లో ఫోటోలు అంటే ఇష్టం ఉండదు, గోడ మీద ఉంటేనే ఇష్టం ఉంటుంది కదా. డిలీట్ చేస్తా. ఇంత అందంగా తీసావేంటి? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నండి. ఫోటోగ్రాఫర్ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు? అంటే ఎంత పెద్ద కంచు ఆడదైనా ఒక ఫోటోగ్రాఫర్ మాటే ఉంటది కదా, అందుకే ఫోటోగ్రాఫర్. అంటే మేము అటు తిరగమంటే అటు తిరుగుతారు, ఇటు తిరగమంటే ఇటు తిరుగుతారు. నీకో విషయం తెలుసా? 2018 క్యాలెండర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో వేస్తున్నారు. మీకు ఇంకొక విషయం తెలుసా? దాని కింద ఇంకో మ్యాటర్ కూడా వేస్తున్నారు. ఏంటది? శ్రీమతి కుమారి జననం మరణం. ఈ వర్ధంతి సందర్భంగా ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి గుండు మురళి, చిట్టిబాబు, ఆకెల్లా, షేకింగ్ శేషు వీళ్ళందరూ రావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ప్రపంచంలో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు ప్రేమించావు? బయట ఎన్నో గుళ్ళు గోపురాలు ఉండగా పాములు పాడుబడ్డ బంగ్లాలోనే ఉంటాయంటే ఏం చెప్పాలి? నువ్వెన్నా చెప్పు, మా అమ్మ పాతకాలపు మనిషి. ఈ పెళ్లిళ్ళు ఈ ప్రేమలు ఒప్పుకోదు. నువ్వు పాతకాలం మనిషివే కదా, నువ్వు చెప్పినా ఒప్పుకోదా? ఆయన సరే కానీ ఏంటిది అసలు? అంతేనా? ఇంకా ఏం కావాలి? వీలైతే 4 సెలైన్ సీసాలు, కుదిరితే ఒక హార్ట్ ఆపరేషన్. నిన్ను మొదటిసారి చూసేటప్పుడే ఖుషి సినిమాలో లాగా నీ పుట్టికి నా పుట్టికి ఏదో కనెక్షన్ ఉందనిపించింది. అవునవును, నేను పుట్టేటప్పుడు మా అమ్మకి ఎవరో మంత్రసారి సహాయం చేసిందంట, అది నువ్వేనా? చిలక జోస్యం చెబుతాను, చిలక జోస్యం చెబుతాను ధర. కలుగుల్లో దూరే ఎలికలను పట్టుకునేవాడు ఉన్నాడు, ఈ చిలక జోస్యం చెప్తారు. ఏడు సర్లే చెప్పించుకున్నారా? కూసో చెప్పండి. అయ్యగారిని చూస్తుంటే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారనిపిస్తుంది. అంటే నాకు పెళ్లి కాదని చెప్తున్నారా సార్? థ్యాంక్ యూ సార్. కార్డు తీసుకోండి దొర, కార్డు తీసుకోండి. ఆ చిలక నేను ఒకలాగలేము. బట్టలు వేసుకున్నంత మాత్రాన అక్కు పక్షి పక్షి అయిద్దా? అది కాదు కానీ కార్డు తీస్తున్నాం కదా, మనకి పార్వతీ పరమేశ్వరులు వస్తారా, రాధా గోపీలు వస్తారా? పేదరాశి పెద్దమ్మ వాళ్ళ మనవడు వస్తాడు. వెళ్దాం.
రాముడు సీత వచ్చింది అంటే మన సంసారం బ్రహ్మాండంగా ఉంటదన్నమాట. సంసారం అంటదేంటి? ఏదో ప్రేమలో పడేసి పొట్టలో వజ్రాలు తీసుకుందామంటే ఈ పెళ్లి గిల్లి అంటే మన జాతకంలో ఈ పెళ్లి యోగం లేదు మనకి. మరి ఎందుకు ప్రేమించో కుమారి, పెళ్లి అనేది మన సినిమా తీసినంత కష్టం, కానీ ప్రేమ ముందు పొట్టేసుకుని వెనక బట్టేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ. అంటే నేను ప్రేమించుకోవడానికి ఇంకొకళ్ళు చూసుకోవాలా? అంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకోటి వజ్రాలు మొత్తం అడుగుట్టేస్తాడు. నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. సరే, నా పెళ్లి అయిన తర్వాత ఊటీ కొడైకాలు అన్ని తిప్పుతావు కదా? నీ చివరి కోరిక ఎందుకు తీరవను? అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతా. రే, నా ప్రేమను దోసవరా దొంగోడా? సరే, పెళ్లి చూపులకు రావాలా? రా, రేపు మా చెల్లిని చూసుకోవడానికి ఇంకో పెళ్లి కొడుకు వస్తున్నాడు. అయ్యో. నువ్వు కూడా వచ్చి మా అమ్మను ఒప్పించు. ఒప్పిస్తా, దాని పొట్టలో నుంచి వజ్రాలు బయటికి తెప్పిస్తా. చూస్తానండి. నువ్వు బయట ఉన్నావంటే మీ చెల్లికి పెళ్లి చూపులన్నా? మా చెల్లికి పెళ్లి చూపులే, కానీ నా అందం మా చెల్లికి అడ్డొస్తుందని. అది అంబాసిడర్ కార్ అవుతే నేను బెంజి, అది పోర్టబుల్ అవుతే బ్లాక్ అండ్ వైట్ టీవీ. నాకు తెలిసిలే కానీ దాన్ని పిలిపించవచ్చు. అమ్మా, పెళ్లి కొడుకు వచ్చాడు. నమస్కారం. నమస్కారం అండి. నా చిట్టి తల్లిని కష్టం తెలియకుండా పెంచాను. కష్టం తెలియకుండా కాదండి, కాలం తెలియకుండా పెంచారు. నాకు ఇంకొక 2 కూతుర్లు ఉన్నారు. అమ్మాయిలు చూడు బాబు, ఎప్పుడు ఇలా లేడి పిల్లల్లా ఎగురుతూ ఉంటారు. లేడి పిల్లల్లా కాదండి, అడవిలో తోడేలు పిల్లల్లా తిరుగుతున్నారు. బావా అన్న పిలుపు ఎంత కొత్తగా ఉందో. మీకు కొత్తగా ఉండటం ఏంటండి? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బావా అనే పిలుపుకి బాగా దగ్గరలో ఉన్నారు మీరు. బావా నీకు గమ్మత్తైన విషయం చెప్పనా? అదేమో దసరాకి పుట్టింది, ఇదేమో సంక్రాంతికి పుట్టింది. నువ్వు ఖచ్చితంగా దీపావళికే పుట్టుంటావు. అసలే తండ్రి లేని పిల్లలు బాబు. జాగ్రత్తగా చూసుకుంటానులేండి, మీరేం ఫీల్ అవ్వకండి. ఈ అమ్మాయిని చూసుకోవడానికి ఈ అబ్బాయి కూడా వచ్చేసాడు. ఏంటి వీడా? ఏంటి మీకు ఆల్రెడీ తెలుసా? వాడి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదండి, అందరికీ తెలుసు. అమ్మా, నేను చేసుకోపోయేవాడా? అవును. ఒకసారి ఇంకొకసారి వద్దులే, ఒకసారి చేసినందుకే లాక్కోలేక పీక్కోలో చేస్తున్నాను, ఇంకోసారి అంటే నాకు వల్ల కాదు. ఇంతకీ ఏం చేస్తుంటాడు? నేను డాక్టర్ నండి. పోషకాహారం ఎంతో? వచ్చే పర్వతం పోషకాహారం కాదు, పారితోషికం ఎంత అని అడగాలి. ఏమండి, మీరు డాక్టర్ కదా, ఆపరేషన్ చేశాక పేషెంట్ తో ఏం చెప్తారు? బాడీని బంధువులు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అయినా నేను ఈ మధ్య డాక్టర్ గా చేయట్లేదు అండి. ఎందుకంటే నర్సుల్ని సిస్టర్స్ అని పిలవటం వాడికి ఇష్టం లేదండి. మీరు ఎప్పుడు టెన్షన్ తో ఉంటారు కదా, మీరు అప్పుడెప్పుడు కోపాలు కూడా రాదండి? వస్తుందండి అప్పుడప్పుడు. ఎప్పుడైనా వీడియో బాగా బఫర్ అవుతున్నప్పుడు వస్తుంది. మీలాంటి కుర్రాళ్ళు ఉంటే దేశాన్ని ఎలాగైనా మార్చేస్తారండి. ఎందుకు మీ ఇద్దరు కూతురు నీడికి ఇచ్చి చేయండి. దేశాన్ని మార్చడం కాదు, ఇంకో దేశాన్ని క్రియేట్ చేస్తాడు. మేము ముగ్గురు అక్క చెల్లెలు అని చెప్పుకోలేక కానీ వీధిలోకి వెళ్ళామంటే అందరూ చూసి స్టన్ అయిపోతారు మమ్మల్ని. అంతే కదా మరి. నెహ్రూ జులాజికల్ పార్క్ ఏంటి వీధిలో ఉందని అందరూ స్టన్ అవుతారు. అసలే తండ్రి లేని పిల్లలండి. నువ్వు ఊరుకమ్మా, పద్దాక తండ్రి లేని పిల్లలు. నీకు మొగుడు కావాలనుకుంటా, వాళ్ళ మొగుడు చూస్తున్నావు నువ్వు. అయినా నాకు మీ పెద్దమ్మాయే నచ్చింది. పెద్దమ్మాయి నీకు నచ్చడం ఏంటి? పెద్దమ్మాయి నాది. నాకు నచ్చింది. మీరు అలా కాకండి, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటారు. ఎలా చెప్పాను? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే పక్కన ఈ గంటను కొట్టండి అన్నట్టు చెప్పారు. పెద్దమ్మాయి మాత్రం నాదే, ఎందుకంటే దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. బాబు దీన్ని చూసి నేను మనసు పారేసుకున్నాను. ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటున్నారు? ఇదంతా మట్టి. మొత్తం మట్టే తెలుస్తుంది. ఏం చేసుకుంటాను? నాకు కావాలండి ఖచ్చితంగా. ఏంటండి అది? నాకు బ్లడ్ క్యాన్సర్ అండి. రోజుకు 10 సార్లు కళ్ళు తిరిగి పడిపోతా ఉంటానండి. అంటే ఇప్పుడు నన్ను ఎవరో పెళ్లి చేసుకోరా? అసలు చేసుకున్నా. నన్ను చేసుకోరా? నేను చేసుకుంటా. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. నేను నిన్ను చేసుకుంటా, వాడు దాన్ని చేసుకుంటా. తాళి కట్టండి. నాకు కావాల్సిన పని నాకు జరిగింది. ఆశీర్వదించండి. పదండి, ఇంకా వెళ్దాం. పదండి.
ఎక్స్క్యూజ్ మీ నొప్పులు ఎవరు ఉన్నారా? ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసారా? దేనికి? ఈ అమ్మాయి పొట్టలో వజ్రాలు దాచిపెట్టా. ఈ అమ్మాయి పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? నీ పొట్టలో కూడా దాచిపెట్టా. నా పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? ఇక్కడ ఉన్న అందరి పొట్టలో దాచిపెట్టా. ఇక్కడున్నావా? ఏంటిది? పిచ్చండికి పాత సినిమాలో దొంగతనం సీన్లన్నీ చూసి దాని పొట్ల వజ్రాలు ఎట్టా దీని పొట్ల వజ్రాలు ఎట్టా అని తిరుగుతూ ఉంటాడు. ఏమైంది? నాకు బ్లడ్ క్యాన్సర్. రోజుకు 10 సార్లు కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్ కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్ కళ్ళు తిరుగుతాయి. క్యాన్సర్ కళ్ళు తిరుగుతాయి. దీని ఒంట్లో జబ్బులు తప్ప వజ్రాలు లేవన్నమాట. రండి మనం అలాగ ఊటీ కొడైకెనాల్ వెళ్ళి కాపురం చేసుకుందాం. రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. రోజా గారు పంచుల నుంచి తేరుకున్నారా? ఆది వస్తూనే కొంచెం ఎనర్జీ ఎక్కువ తెచ్చిపెట్టుకోవాలి. మీకు బాగా ప్లస్ పాయింట్ రాజు గారు. ఆయన అందంతో పిచ్చోళ్ళ వాటిని మీరు పిచ్చోళ్ళై మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. బాగుంది. బాబు గారు అది నీట్ క్లీన్ అండ్ హిలేరియస్ కిట్. గుడ్.